ప్రియమైన విద్యార్థులారా, అందరికీ నూతన దిన శుభాకాంక్షలు. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. మనుషుల్ని, ప్రకృతిని, చదువుని ప్రేమించి నువ్వు సృష్టించిన కులం, మతం, భాష, ప్రాంతం, పార్టీ, వస్తువులను కాదు. మీకు వీటిలో ఏది సమంజసం కాకపోయినా విడిచిపెట్టేయండి, కానీ మనుషుల్ని, ప్రకృతిని, చదువుని నువ్వు ప్రేమించాలి. వాటిని సృష్టించిన ప్రకృతిని, మనుషుల్ని జీవుని సృష్టించిన దేవుణ్ణి పూజించాలి. సరే, పాఠ్యాంశాలకు వెళ్దాం. ఇవన్నీ మానవుడు దేనికోసం సృష్టించాడంటే మనుగడ కోసం. ఆ మనుగడ కోసం ఈ ప్రపంచంలో మనిషి ఏంటి, ప్రతి జీవి కూడా పోరాటం చేస్తుంది. మనుగడ కోసం పోరాటం. సో ఆ పోరాటంలో ఇవన్నీ సృష్టించబడ్డాయి. కానీ మన మనుగడికి ప్రకృతి ఎప్పుడూ కూడా అన్ని సమకూరుస్తుంది. దానికి మనం వైరస్ గా తయారైతే అందులో నుంచి కొత్త కొత్త వైరస్లు వీళ్ళ వలన సృష్టించబడతాయి. సరే, అటు వదిలేద్దాం. మనుగడు కాబట్టి మన మనుగడ కోసం అంతవరకు చెప్పాను. సరే, వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయన్నది మనం ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. మెండల్ తాలూకా పరిశోధనలో మనం చూసాం. సో దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎనీ ఎర్రర్స్ occurred in the DNA copying, genetical matter, DNA copying, it leads to variations. So ఏదైతే in the reproduction, the sexual reproduction and the errors in DNA copying leads to variations. So ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి మరియు డిఎన్ఏలో వచ్చిన మార్పుల వలన వైవిధ్యాలు అనేవి ఏర్పడతాయని మనకి తెలుస్తుంది. సో అవి వైవిధ్యాలు. అయితే ఈ వైవిధ్యాలు ఏ విధంగా ఏర్పడతాయి, అవి ఎంతవరకు ఉపయుక్తమైనవి, నిరుపయుక్తమైనవి అనేది కొన్ని ఎగ్జాంప్షన్స్ ద్వారా, కాల్పనిక సన్నివేశాల ద్వారా, కొన్ని కల్పిత సిచ్యువేషన్స్ ద్వారా, సందర్భాల ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. లెట్ us అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వేరియేషన్స్ బై ది అబ్జర్వేషన్ ఆఫ్ సమ్ ఎగ్జాంప్షన్స్. ద పాపులేషన్ like beetles in an area. Variations in beetles population. Variations in beetles population. So రెక్కల పురుగులు, ఇన్సెక్ట్స్, ఇక్కడ రెక్కల పురుగులు. రెక్కల పురుగుల జనాభాలో వైవిధ్యాల గురించి మనం కొన్ని కాల్పనిక సన్నివేశాల ద్వారా, కల్పిత సన్నివేశాల ద్వారా మనం తెలుసుకుందాం. రెక్కల పురుగుల తాలూకా జనాభా దృష్టిలో పెట్టుకుని మనం చూద్దాం. It's only an assumption. ఇది ఒక ఊహాజనితమైనది. మనం దాన్నే కల్పన, హైపోథీసిస్, ఎగ్జంప్షన్, మెండల్ తాలూకా ఎగ్జంప్షన్ చూసాం కదా. సో అలా ఓకే. ఇక్కడ ఒక 12 బీటిల్స్ తీసుకొని, రెడ్ బీటిల్స్ ఎగ్జాంపుల్ గా తీసుకొని, ఒక ఏరియాలో bushes, they are living in the bushes by eating the leaves. The red beetles are living
ఇన్ ద బుషెస్. వాటి నుంచి ఒక 3 సందర్భాల్లో ఏ విధంగా వైవిధ్యాలు ఏర్పడాయని చూడబోతున్నాం. మనకి టెక్స్ట్ బుక్ లో అయితే 12 బీటిల్స్ ఇచ్చాడు. అవన్నీ వేయడం కష్టం కాబట్టి సింపుల్ గా నేను ఒక 9 బీటిల్స్ వేస్తున్నాను ఎగ్జాంపుల్ గా. సో అది ఇది బీటిల్స్. తొమ్మిది అర్థానికి ఇలా ఉంటాయి. సో ఇలా వేసుకుంటారు అన్ని డీటెయిల్స్కి. ఇవన్నీ సో ఇవన్నీ రెక్కల పురుగులు. దీంట్లో ఇవన్నీ టోటల్ గా రెడ్ బీటిల్స్. ఎర్రని రెక్కలు కలిగిన ఎర్రని పురుగు, రెక్కల పురుగు. ఎర్రని రెక్కల పురుగులు ఇవన్నీ కూడా ఎర్రగా ఉంటాయి. ఇవేమవుతాయంటే ఈ రెక్కల పురుగులు తినడానికి కాకులు వస్తాయి. సో కాకులు వచ్చి వీటిని ఏతో తింటూ ఉంటాయి రెక్కల పురుగులు. సో ఆఫ్టర్ సమ్ టైం కొన్ని ఇలా జరుగుతున్న సమయంలో సడన్లీ ఏ కలర్ వేరియేషన్ occurred in this population, that its result one different color beetle is in them. It's green. So ఇక్కడ ఇవన్నీ రెడ్ బీటిల్స్. దీని తర్వాత ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ ఏమైందంటే ఇందులో ఇది గ్రీన్ బీటిల్, గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇట్స్ వేరియేషన్. సడన్లీ కలర్ వేరియేషన్ occurred. There is one green beetle arrived. It's produced in the variation, by the variation. వైవిధ్యం వలన ఇక్కడ ఆకుపచ్చని బీటిల్ అనేది ఉత్పత్తి అయింది. అక్కడ నుంచి it produces its progeny as green beetles. అలా జరుగుతుండగా ఈ కాకులు the crows eat these beetles, red beetles and green beetles కూడా కనిపిస్తే తింటాయి. కానీ they can't see quickly the green beetles than the red beetles. So they can see easily the red beetles. That's why they eat more and more red beetles. Therefore, the population of the red beetles slowly decreasing. The green beetles population increases. ఇక్కడ కాకులు ఈ రెక్కల పురుగులు తింటూ ఉంటే ఎరుపు రంగు రెక్కల పురుగులు చక్కగా కనిపించి కాకులకి అవి బాగా తింటూ ఉంటాయి. గ్రీన్ కలర్డ్ బీటిల్స్ ఏమవుతాయంటే గ్రీన్ లీవ్స్ మీద ఉండడం వలన వాటికి సరిగ్గా కనిపించవు, ఆ కలర్ లో కలిసిపోతాయి. కాబట్టి అవి కనిపించక వాటిని ఎక్కువగా తినవు. అందువలన రాను రెడ్ బీటిల్స్ పాపులేషన్ తగ్గుతూ వస్తుంది, గ్రీన్ బీటిల్స్ పాపులేషన్ పెరుగుతూ అవుతుంది.
అలాగా more and more it increases the population. సో ఆ విధంగా the variation, the color variation is very advantage. It's called a survival advantage. Here the variation, the color variation, the color variation is a survival advantage. సో చాలా ఉపయుక్తమైనది, మనుగడకు ఉపయుక్తమైన వైవిధ్యం ఇది. దీనివలన వీటి సంపద అభివృద్ధి చెందింది. సో ఈ విధంగా ఇక్కడ వేరియేషన్ వైవిధ్యం అనేది ఉపయోగపడింది. ఇట్స్ ఏ సర్వైవల్ అడ్వాంటేజ్. సో ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ సిచ్యువేషన్. ఫస్ట్ సిచ్యువేషన్, ఈ పుస్తకంలో చాలా బొమ్మలు ఇచ్చి ఉంటాడు. దాంట్లో ఈ గ్రీన్ అనేది అలా పెరుగుతూ ఎక్కువ అవుతూ ఉండడం అనేది మనం చూస్తాం. రెండోది చూద్దాం. సెకండ్ సిచ్యువేషన్. అస్యూమ్, ఇది ఒక ఊహ, ఇట్స్ ఓన్లీ అజంప్షన్. సెకండ్ సిచ్యువేషన్ లో రెడ్ బీటిల్స్ అదే విధంగా ఉన్నాయి, గ్రీన్ బీటిల్స్ ఏమీ లేవు. ఇప్పుడు సడన్లీ a color variation occurs. Its result, one beetle is in blue color. సో ఒక బ్లూ కలర్ తాలూకా వేరియేషన్ అనేది ఏర్పడింది. వేరియేషన్ ఏర్పడుతూ అది బ్లూ కలర్ బీటిల్స్ ఉత్పత్తి చేస్తుంది. సో ఇక్కడ రెడ్ చాలా వరకు ఉన్నాయి, ప్లస్ బ్లూ, రెడ్ అండ్ బ్లూ బీటిల్స్. బ్లూ డెవలప్ అవుతున్నాయి కొద్దిగా, రెడ్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఈ వేరియేషన్ ఏర్పడినప్పుడు instead of red a color variation is formed. సో ఇలాగా వైవిధ్యం అనేది ఏర్పడితే ఈ కాకులు ఈ రెడ్ కలర్ బీటిల్స్ ని తింటాయి. అవి బ్లూను కూడా చూడగలవు కాబట్టి బ్లూ కలర్ తాలూకా బీటిల్స్ కూడా తింటాయి. సో ఆ విధంగా వీటి సంఖ్య పాపులేషన్ అభివృద్ధి చెందుతూ వీటితో పాటు ఇవి కూడా డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు కాకులు ఎక్కువై వీటిని ఎక్కువగా తింటే వీటి తాలూకా సంఖ్య తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ బ్లూ అనేది ఏర్పడిన ద వేరియేషన్, ద కలర్ వేరియేషన్, దెర్ ఇస్ నో యూస్. ఇందాక మనం గ్రీన్ చూసినప్పుడు అది అడ్వాంటేజ్ అయింది, ఇక్కడ నో అడ్వాంటేజ్ ఆఫ్ ది వేరియేషన్. వైవిధ్యం ఏర్పడింది కానీ ఉపయుక్తమైనది కాదు. సో అలాగా దీన్ని మనం దెర్ ఈస్ no survival advantage. సో వైవిధ్యాలు ఏర్పడతాయి కానీ కొన్ని మార్లు వాటి వలన ఉపయుక్తం కాకుండా ఉంటే అవి నశించిపోవచ్చు, అవి పూర్తిగా డెవలప్ కావు. అదే ఇక్కడ చూస్తే ఇక్కడ బాగా డెవలప్ అయ్యాయి, ఎందుకంటే సర్వైవల్ గా అది ఫిట్ అయ్యింది. ఇట్స్ ఫిట్ టు లివ్ in that area. So the population is increasing. That is a survival advantage. Here no use. కాకులు వాటిని కూడా చూడగలుగుతున్నాయి, తినగలుగుతున్నాయి కాబట్టి వాటి పాపులేషన్ లో డెవలప్మెంట్ ఏమీ లేదు. సో అందువలన నో సర్వైవల్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక దీంట్లోనే ఇంకో సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ రెడ్ అండ్ బ్లూ బీటిల్స్ అనేవి ఉన్నాయి.
a few red beetles and some are blue beetles are living in the bushes. At that time, at that situation, an elephant, assume an elephant, అనుకుందాం, an elephant comes, it kills the beetles. It kills the beetles by stepping on them. By chance, some beetles are survived. Luckily, the beetles are blue. సో ఇది ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు వీటి మీద అలా వెళ్తున్నప్పుడు ఎక్కువగా రెడ్ కలర్ అనేవి దానికి నాశనం అయిపోయి బ్లూ కలర్ మిగిలాయి. సో ఆ విధంగా ఇక్కడ మనం చూస్తే రాగాను బ్లూ కలర్ అనేది ఎక్కువ అవడం మనం చూస్తాం. సో ఇక్కడ సమ్ యాక్సిడెంట్స్ అలా రాగాను బ్లూ కలర్ అనేవి ఎక్కువ అవుతాయి, రెడ్ కలర్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో అలా డెవలప్ అవడానికి కొన్ని యాక్సిడెంటల్ గా జరిగే కొన్ని పనులు సహాయపడతాయి. సమ్ యాక్సిడెంట్స్ may some changes by the accidents. So it leads to variation, it leads to develop the population. So it's creating a variation. Blue variation వచ్చింది, అది అడ్వాంటేజ్ గా డెవలప్ అయింది. అడ్వాంటేజ్ అవడం ఇక్కడ నో అడ్వాంటేజ్ అనేది ఇక్కడ అడ్వాంటేజ్ అవడం ఎలాగైందంటే ఏనుగు వల్ల. ఏనుగు అనేది రెడ్ వాటిని నాశనం చేయడం, బ్లూ వాటర్ యొక్క సంఖ్య ఎక్కువగా పెరిగింది. సో అలాగా సమ్ యాక్సిడెంట్స్ మే బి factors to create variations. The genetical change. సో ఈ విధంగా మనకి జరిగే విధానం. Thus, a change occurs in the genetical DNA. సో ఆ విధంగా ఏర్పడుతుంది a change in the small populations by these sudden accidents. Such type of variations, genetical changes in the small population is called as genetical drift అని చెప్పి మనం. సో జన్యు విస్థాపనం అని చెప్పి దీన్నే మనం పిలుస్తాం. అదేంటంటే జెనెటిక్ డ్రిఫ్ట్, జన్యు విస్థాపనం. సో అంటే అది ఒక కొత్త శాఖగా డెవలప్ చెందుతుంది ఇన్ ద అనదర్ వే. సో సచ్ టైప్ ఆఫ్ వేరియేషన్ బై ది సడన్ యాక్సిడెంట్స్, యాక్సిడెంటల్లీ దే హ్యాపెండ్. సో ఆ విధంగా జరుగుతుంది. దాన్ని మనం such type of changes in a genetical matter, DNA, it's called as, in a small population, it is called as genetic drift, జన్యు విస్థాపనం. ఇక్కడ మనం ఫస్ట్ లో చూసింది అడ్వాంటేజ్ అన్నది, సర్వైవల్ అడ్వాంటేజ్ అన్నది, it was also in other words it was ప్రకృతి తాలూకా వరణం, ప్రకృతి వరణం అంటాం. దట్ మీన్స్ నేచర్ సెలక్షన్.
సో ఏదైతే ఇక్కడ కలర్ వేరియేషన్ వచ్చిందో ఎక్కడ కానీ కలర్ వేరియేషన్ రావడానికి కారణం దాన్ని ఏమంటామంటే నేచర్ సెలక్షన్. ప్రకృతి వర్ణం అంటే సెలక్షన్. ప్రకృతి వర్ణం అది సర్వైవల్ అడ్వాంటేజ్ గా అక్కడ మనం చూసాం, ఇక్కడ నో సర్వైవల్ అడ్వాంటేజ్ గా మనకు తెలుసు. సో ఇది జెనెటిక్ ట్రీట్. సో ఇక్కడ ప్రకృతి వర్ణం అనేది కూడా చాలా ముఖ్యమైనది. అందుకు కొన్ని ఉపయోగపడవచ్చు, కొన్ని ఉపయోగపడినవన్నీ డెవలప్ అవుతాయి, పాపులేషన్ డెవలప్ అవుతాయి. సో another situation, the third situation ఇక్కడ గ్రీన్ రెడ్ బీటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. గ్రీన్ బీటిల్స్ అన్ని ఉన్నాయి, రెడ్ బీటిల్స్ ఉన్నాయి అనుకున్నాం. టోటల్ గా రెడ్ బీటిల్స్ ఉన్నాయి, అన్ని టోటల్ రెడ్ బీటిల్స్ నుంచి ఇక్కడ మనం వస్తున్నాయి. బ్లూ అనేది కూడా వేరియేషన్ చెప్పుకున్నాం, ఇక్కడ గ్రీన్ అనేది వేరియేషన్ చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే అన్ని రెడ్ బీటిల్స్ ఉన్నాయి. అనుకోకుండా అక్కడ బుషెస్ కి ఒక డిసీజ్ వచ్చింది. సో ఇన్ దట్ ఏరియా a plant disease occurred. So these bushes are affected by the plant disease and all the leaves are affected and destroyed. So there is no sufficient food to survive of the beetles. The beetles cannot surviving by the lack of food. ఈ పొదలకి ఒక తెగులు వచ్చింది. ఆ తెగులు వలన ఆకులన్నీ కూడా రింకిల్ అయిపోయి వాడిపోయి వేగంగా పోయాయి. అవి పురుగు పట్టేసాయి, రాలిపోయాయి. సో అలా రాలిపోతున్న సమయంలో ఆకులన్నీ పోయి ఇక్కడ మొక్కలన్నీ డిసీజ్ గురైన సమయంలో వీటికి తినడానికి సరైన లీవ్స్ లేక ఇవి పాపం ఆ తిండి చాలక అన్ని సన్నపడిపోయి బరువు తగ్గిపోయాయి. వెయిట్ లాస్. This population weight is decreasing. సో అప్పుడు ఇవి ఎలా తయారైపోయింటే పాపం ఇలా ఉండేవి చిన్నవిగా అయిపోయాయి. The weight of these beetles decreasing. The weight of these beetles is decreasing. వీటి బరువు అలా తగ్గిపోతూ ఉండడం వల్ల పాపం వీటి శరీరం చిన్నదైపోయింది. ఇలా వేసుకుంటాము. నేను ఒక వరుస వేస్తున్నాను. సో పాపం చిన్న బీటిల్స్ తయారైపోయి వాటి శరీరం తాలూకా బరువు కూడా తగ్గిపోయింది. ఇలా తయారవుతున్నాయి అన్ని. So the population of these beetles is decreasing. Not the population, the weight of the beetles is decreasing. అవి అలాగలాగా వాటి తాలూకా శరీరం వాటి తాలూకా బరువు క్షీణిస్తూ అవి సన్నబడిపోయి తక్కువ వెయిట్ వస్తాయి. After some years, after 1 or 2 years, the plant disease is eliminated. Then the bushes are very greeny leaves, with greeny leaves. At the time, then the beetles of the weight is increasing. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మొక్కల జబ్బు అనేది పోయింది. గాలి వర్షం పడింది, వర్షంలో కొట్టుకుపోయి చక్కగా మొక్కలు మళ్ళీ పెరిగాయి, మంచి చక్కగా లీవ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు బీటిల్స్ బాగా తింటున్నాయి. ఇప్పుడు అవే బీటిల్స్ అవి తినడం వలన
చక్కగా ఒల్లి చేసే బరువు ఎక్కాయి. సో ఇప్పుడు బీటిల్స్ అనేవి వెయిట్ పెరిగింది. But this character is not take place in the genetic matter. So ఏదైతే సన్నబడ్డాయో మార్పు వచ్చింది, a change, but it's not take place in the genetic matter, DNA. So it's not a variation. సన్నబడ్డాయి, వర్షం పడింది, మొక్కలు మళ్ళీ ఆహారం కుదిరింది, వాటికి తినడానికి బాగా లభ్యమైంది, ఇప్పుడు మళ్ళీ లాభం. సో అది వేరియేషన్ కింద మనకి రాదు. సో ఇలా ఉంటాయి. ఈ పెద్దదిగా తయారయ్యి ఇవి అన్ని మిగతా కూడా ఇలాగే తయారవుతాయి, ఇలా అవుతాయి. సో ఈ విధంగా వైవిధ్యాలు అనేవి ఇది వైవిధ్యం కింద రాదు. శారీరక మార్పే తప్ప ఫిజికల్ చేంజ్, దట్ మీన్స్ వెయిట్ లాస్, ఇట్స్ నాట్ ఏ చేంజ్ ఆఫ్ ఇట్స్ నాట్ ఏ జెనెటిక్ చేంజ్. సో ఇది జన్యుపరంగా మార్పడేది కాబట్టి ఇవి తర్వాత తరానికి ఈ లక్షణాలు రావు. ఇక్కడ మాత్రం అలా కాదు. బ్లూ కలర్ అనేది తర్వాత తరానికి వెళ్తుంది, ఇక్కడ గ్రీన్ కలర్ వెళ్తుంది. బ్లూ కలర్ వెళ్ళినప్పటికీ కూడా ఆ పక్షులు చూడగలుగుతాయి కాబట్టి తినేసే కాబట్టి నో సర్వల్ అడ్వాంటేజ్. ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ అనేది మొక్కల తాలూకా పత్రాల కలర్ రంగులోకి వెళ్ళిపోయి కాబట్టి అది సర్వైవల్ అడ్వాంటేజ్ అయింది. ఇక్కడ వీటి తాలూకా బరువు తగ్గింది, మళ్ళీ ఆహారం లభ్యమైనప్పుడు మళ్ళీ బరువు పెంచుకున్నాయి కాబట్టి ఇది వేరియేషన్ గా మార్పు చెంది తర్వాత నెక్స్ట్ తరానికి వెళ్ళే అవకాశం ఇది కాదు, ఇది వేరియేషన్ కాదని ఈ మూడు సందర్భాల్లో మనకు తెలుసు. సో సచ్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ leads to results in adaptations of a population to fit for surviving in the area. సో ఈ వైవిధ్యాలన్నీ ఇక్కడ ఈ వైవిధ్యం అనుకూలంగా మారుతుంది. ఇది అనుకూలం, అడాప్టేషన్ అనుకూలత. సో చాలా వేరియేషన్స్ ప్రకృతి ద్వారా ఎన్నిక కాబడిన మార్పులు లేదా వేరియేషన్ వైవిధ్యం అది అనుకూలంగా మార్చుకొని వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ డెవలప్ అవుతాయి. ఇది ప్రకృతిలో జరిగే తప్పనిసరైన, అందుకే ఇప్పుడు మనకి మ్యూటేషన్స్, మనం ఒకదానికి మందు కనిపెడుతుంటే అవి మ్యూటేషన్స్ జరుపుకొని కొత్త వైరస్లు సృష్టించబడడానికి కారణం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది చేంజెస్ అనే జెనెటికల్ చేంజెస్ అనే వాటిలో ఏర్పడడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో వేరియేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అందులో కొన్ని పనికిరానికి కాకపోవచ్చు, కొన్ని ఉపయుక్తమైనవి ఉంటాయి. సర్వైవల్ అవ్వడానికి సర్వైవల్ తరొక అడ్వాంటేజ్ లేకపోవచ్చు. ఇటువంటివి మాత్రం ఇవి వేరియేషన్స్ కింద రావు. సో ఈ మూడు అంశాలని మనం మూడు సందర్భాలని ఇక్కడ మనం చెప్పుకుంటూ జన్యుపరమైన డ్రిఫ్ట్ ఎలా ఏర్పడుతుందన్నది, అలాగే అడ్వాంటేజ్ అన్అడ్వాంటేజ్ ఆఫ్ నో అడ్వాంటేజ్ ఆఫ్ సమ్ వేరియేషన్స్ అనేవి మనం చూసాం. సో ఈ విధంగా మనం ఎవల్యూషన్ ఇవే తర్వాత తరానికి వెళ్తూ కొత్త జాతిగా మార్చుతుంది. గ్రీన్ అనేది కానీ ఇక్కడ బ్లూ అనేది కొత్త జాతిగా ఏర్పడింది. అలా ఏర్పడుతూ ఉండడమే ఎవల్యూషన్, పరిణామం. సో ఇలాంటి పరిణామాలు డిఎన్ఏ జెనెటిక్ మ్యాటర్లో చేంజెస్ రావడం వల్ల చేంజెస్ ఆర్ ఎర్రర్స్ ఆర్ చేంజెస్ ఇన్ డిఎన్ఏ కాపీయింగ్ that leads to variations, that variations leads to evolution. అవే ప్రకృతి వలనకి దారితీస్తాయి. ప్రకృతి సెలెక్ట్ చేయబడతాయి. అవి సెలెక్టెడ్ అయినవి పరిణామంగా మార్పు చెందుతాయి, కొత్త జాతిగా ఉద్భవిస్తాయి. సో ఇది ఈ విషయాలు మనం ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్నాం.
ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది, దానికి కారణమైన వైవిధ్యాలు, అందులో మనకు ఉపయుక్తమైన వైవిధ్యాలు, అవి నేచర్లో ఎలా సెలెక్ట్ చేయబడతాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఆధారంగా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో విద్యార్థులారా చక్కగా చదువుకోండి. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. మనుషుల్ని, ప్రకృతిని, చదువుని ప్రేమించి నువ్వు సృష్టించిన కులం, మతం, భాష, ప్రాంతం, పార్టీ, వస్తువుల్ని కాదు. వీటి విషయంలో మీరు ఎలా ఉన్నా, ఎందుకంటే అవి మనుగడ కోసం చేస్తున్నవి. ఇది మనకి న్యాచురల్ గా మనుగడ కోసం ఏర్పాటు చేయబడింది. చదువు మనకి ఇచ్చిన అది ప్రకృతి తాలూకా జ్ఞానం, ప్రకృతి తాలూకా రహస్యాలు తెలుసుకోవడానికి ఉపయోగించుకొని ప్రకృతిని ఎంత చక్కగా సహజంగా ఉండేలాగా దాని సహసిద్ధత కోల్పోకుండా చేయడానికి చదువు ఉపయోగపడాలి. అప్పుడే తరతరాలు ఎవల్యూషన్ జరుగుతూనే ఉంటుంది, కొత్త తరాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఈ ప్రకృతి అంతా కూడా వాటిని సమతుల్యం చేస్తూ ఉంటుంది. అన్ని జీవులు హ్యాపీగా ఉండడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రకృతి సహకరిస్తుంది. కాబట్టి మానవులారా, మీ తోటి మనుషులను ప్రేమించండి, ప్రకృతిని ప్రేమించండి. దాని గురించి తెలుసుకోవడానికి చదువును ప్రేమించండి. సో మంచిని ప్రేమించండి. ఓకే, ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బై. గాడ్ బ్లెస్ యు.